రెండవ అధ్యాయం చివరి వాక్యం, ప్రాకారములను పడగొట్టువాడు మీకు ముందుగా పోవచ్చుగా. మీకు ముందుగా పోవచ్చున్నాడు అనే పదానికి అర్థం ఏమిటంటే మిమ్మలను నడిపించును. ఆమె ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడు? ప్రాకారములను పడగొట్టి నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఆమె ఆయన నీ కేసు డీల్ చేస్తాడు. ఆయనే శత్రువులతో యుద్ధం చేస్తాడు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి నీ సమస్యలకు, బాధలకు, నీ యొక్క వ్యాధులకు, రోగములకు దేవుడే నీ జీవితంలో నీకు ముందుండి ఆ సమస్యలన్నిటినీ తొలగించి దేవుడు నిన్ను ఉన్నతంగా నడిపించాలని నా దేవుడు ఈ విషయంలో ఆశపడుచున్న దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆకారములు పడగొట్టువాడుగా ఆయన మన జీవితంలో ఉన్నాడు కనుక మనం ఇంకా దేనికి భయపడాల్సిన అవసరము లేదు. చాలా మంది భయపడుతూ ఉంటారు. అప్పులు పెరుగుతున్నప్పుడు, వడ్డీలు పెరిగిపోతున్నప్పుడు, వ్యాధి రోజు రోజుకు పెరిగిపోతున్నప్పుడు, సమస్యలు దినదినము రోజు రోజుకి పెరిగిపోతున్నప్పుడు వాటిని చూసి కుమిలిపోతూ ఉంటారు, బలహీనమైపోతారు. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో వారు నలిగిపోతూ ఉంటారు. మన జీవితంలో ప్రాకారాలను పడగొట్టువాడుగా ఆయన మన ముందున్నటువంటి ఏ ప్రాకారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూలు చేసి రాజబాటుగా నిన్ను నడిపించే దేవుడు నా దేవుడు. నీ పాదము తొట్టిల్లో పోకుండా నడిపించే దేవుడు నా దేవుడు. ఆయన ఎవరంటే గాలులను తుఫాను సైతం అణిచివేయగలిగిన దేవుడు. పర్వతాలను సైతం చేతిలో పట్టుకొని తుత్తునీలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. దేవుడు పిల్లల సమస్యలు మనకి, వ్యాధులు మనకి, పర్వతాలు అంటే పెద్ద పెద్ద సమస్యలు మనకి. దేవునికి కాదు, అంత గొప్ప పెద్ద చేతులను ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. ఆయన ఎర్ర సముద్రం ఎదురొస్తే ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి నడిపించే దేవుడు ఆయన. యోర్దాను నది ఎదురు పడితే దాన్ని వెనక్కి మళ్ళించి నేను ముందుకు నడిపించే దేవుడు ఆయన. దేవుడితో ఎరుకో కోటలు ఎదురుగా వస్తే వాటిని కూల్చివేసి రాజబాటిగా నడిపించే దేవుడు నా దేవుడు. శత్రువులు వస్తే శత్రువులు సైతం మట్టి కనిపించి జయాన్ని అనుగ్రహించే దేవుడు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్.